నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమ వ్లాగ్స్. ఈరోజు హోమ్ మేడ్ డోనట్స్ ఎలా చేద్దామో చూద్దాం రండి. ఒక బౌల్ తీసుకొని ఒక కప్ ఆఫ్ గ్లాస్ మిల్క్ వేసుకోవాలండి. దాంట్లో 1 స్పూన్ ఆఫ్ ఈస్ట్ వేసుకోవాలి. ఈస్ట్ వేసుకున్న తర్వాత అంతా మిక్స్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ వేసుకోవాలండి. షుగర్ వేసుకున్న తర్వాత అంతా మిక్స్ చేసుకోవాలి మంచిగా. మిక్స్ చేసుకున్న తర్వాత దానిపైన కొద్దిసేపు మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత ఒక కప్పు మైదా వేసుకోవాలండి. మైదా వేసుకున్న తర్వాత అంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని అంతా ముద్దలాగా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. మంచిగా కలుపుకోవాలి. మిల్క్ సరిపోకపోతే కొన్ని వేసుకోవచ్చు. మిల్క్ వేసుకొని కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. దాంట్లో కొద్దిసేపు అయినాక బటర్ వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. బటర్ అంతా కలిసేట్టుగా. కలిసిన తర్వాత ఒక ముద్దలాగా, చపాతీ ముద్దలాగా, నేను చూడండి ఎలా చేస్తున్నానో అలా చేయాలి. మొత్తం ఇట్లా బ్లాస్ లాగా వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని కట్ చేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్గా లాగా. నేనైతే చిన్న చిన్నగా చేశాను. నాకు 8 వచ్చాయి. చిన్న చిన్నగా చేసుకోవాలన్నమాట. నేను ఏ షేప్లో అయితే చేస్తున్నానో ఇట్లా కిందికి అనుకుంటూ ఇట్లా బాల్స్ లాగా కిందికి ఇట్లా మనకు షేప్ వచ్చేట్టుగా ఇట్లా బాల్ లాగా ఇట్లా కిందికి రోల్ లాగా చేసుకోవాలండి. రోల్ లాగా చేసుకున్న తర్వాత అన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలానే ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, అలా చేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత దానిపైన కొద్దిసేపు టవల్ వేసి ఉంచాలండి. అవి ఫర్మెంటేషన్ అవుతాయి, లావ్ అవుతాయి అన్నమాట. అయిన తర్వాత చిన్న వాటర్ బాటిల్ మూత కానీ ఏదైనా మీకు కట్టర్ ఉంటే కట్టర్తో కట్ చేసుకోండి. నేను వాటర్ బాటిల్ మూతతో కట్ చేస్తున్నాను అండి. కట్ చేసిన తర్వాత అన్నీ అలానే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని నూనె వేసుకొని పెట్టుకోవాలండి. నూనె నార్మల్గా వేడి సిమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి. తర్వాత వేసి వేయించుకోవాలండి. చూడండి ఎలా ఉబ్బుతున్నాయో. ఉబ్బిన తర్వాత బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలండి. తర్వాత షుగర్ పౌడర్ ఉంటుంది కదా, షుగర్ పౌడర్తోకి ముంచాలండి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మంచిగా షుగర్ పౌడర్ పడుతుంది దానికి. పట్టిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి. అన్నిటికీ అలానే చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి ఎలా వచ్చాయో డోనట్స్. చాలా టేస్టీగా స్మూత్గా వచ్చాయి. చూడండి ఎలా వచ్చినాయో. చాలా యమ్మీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే చాలా బాగుంటాయి. స్మూత్గా ఎంత బాగా వచ్చాయో చూడండి. మీకు కానీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.